టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాళ్ళే అనౌన్స్ చేసుకుంటారు, భారీ మెజార్టీతో గెలిచారని. అది జరుగుతుండేది. కానీ నిన్న 12వ తారీఖున ఎన్నికలు జరిగినాయి. మరలా ఏదో 2 బూతుల్లో సరిగా లేదని నిన్న రీపోలింగ్ జరిగింది. ఈ రోజున కౌంటింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు తాను ఓడిపోబోతున్నారు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో. పులివెందల అండ్ ఒంటిమిట్ట రెండిట్లో ఓడిపోతున్నామని తెలుసు. భారీ మెజార్టీతో ఓడిపోతున్నామని తెలుసు అతనికి. అందుకే మేము కౌంటింగ్ బాయ్కాట్ చేస్తున్నాం, నిన్న పోలింగ్ బాయ్కాట్ చేస్తున్నామని ఒక కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. టు సేవ్ హిజ్ ఫేస్, అతను చూపే మేకపోతు గాంభీర్యాన్ని ఆయన కాపాడుకోవటం కోసం అలా చేయటం జరిగింది. ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లేదంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ గుట్టు రట్టు చేశారు. ఆ గుట్టు రట్టు అయిపోయింది. గుప్పెడ మూసి ఉండేంత వరకు అది అలాగే ఉంటుంది. ఒక్కసారి తెరిచారు నిన్న. తెరిచిన తర్వాత ఇదా జగన్మోహన్ రెడ్డి గారు మీ బలం, ఇదా అసలు సిసలైన వ్యవస్థ, ఇదా? అయ్యో, ఎంత చక్కగా దీన్ని దాచిపెట్టి, ఎంత చక్కగా ఇది బయటకు రాకుండా మీరు కాపాడుతూ వచ్చారు, గెలుస్తూ వచ్చారు, భారీ మెజార్టీతో వచ్చారు. ఇదా అసలు సిసలైన గుట్టు అని చెప్పి. అందుకే ఈ రోజున మీరు చూసారా లేదో, స్క్రోలింగ్ వస్తున్నాయి, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంది. 3 దశాబ్దాల తర్వాత నాకు ఓటు వేసే హక్కు, అవకాశం దొరికింది, సంతోషిస్తున్నానని ఒక ఓటర్ స్లిప్ మీద రాసి వేసినారు అక్కడ. వాట్ డస్ ఇట్ మీన్? 3 దశాబ్దాలుగా లేదు. ఆయన లేకపోతే ఆమె అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరో వేస్తారు, ఈ టీం వేస్తారు, వైఎస్ఆర్ అని టీం వేసేస్తారు అక్కడ. అందుకే ఈ రోజున నిజమైన స్వాతంత్రం కడప జిల్లాలో పులివెందల ఓటర్కి వచ్చిందని చెప్పి నేను అంటున్నాను. నేను చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, ఏం జరిగింది అక్కడ? నీకు ఓటేయటానికి ఎవరైనా అడ్డగించారా? పోలింగ్ బూత్లో నుంచి నిన్న ఎవరైనా నెట్టేశారా మీ ఓటర్ని? పోలింగ్ బూత్కు రాకుండా ఎవరైనా నిర్బంధించారా? కొన్ని ఎంత దుర్మార్గం అంటే చెబుతున్నారు. కొన్ని విలేజ్లో, కొన్ని రూరల్ ఏరియాస్లో రోడ్లు కూడా వేయరండి వీళ్ళు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అది. అంతకుముందు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు. వీళ్ళు కొన్ని ప్లేసుల నుంచి రోడ్డు కూడా వేయరట, కనెక్టివిటీ వేయరట. అంటే వచ్చి ఓట్లు వేస్తారని భయం అయి ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మీది బలం అనుకున్నాం. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ చుట్టుపక్కల లేకపోతే కడప జిల్లాలో మీకు బలం ఉందేమో అని అనుకున్నాం మేము. కానీ అది బలం కాదు, బలంలాగా కనపడే వాపు అని ఈ రోజున పులివెందల ఓటర్స్ ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో బహిర్గతం చేశారు. తెలిసిపోయింది. ఇప్పుడు మాట్లాడటానికి కూడా లేకుండా అయిపోయింది. దెర్ ఇస్ నో వాయిస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, మీ ఫ్యామిలీ ఎంతకాలం అక్కడ గెలుస్తున్నది, ఇదా నిజమైన గుట్టు, ఇదా రహస్యం, ఇదా మీరు గెలిచే విధానం అని చెప్పి నేను అడుగుతాను. ఈరోజు నా డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోవటం అనేది, ఆయన ఏదో చెబుతారు, ఏదో ఒత్తిడి చేశారు, అది చేశారని. ఒత్తిడి చేసే అలవాటు తెలుగుదేశం పార్టీకి లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు, మీకే ఉంది అది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020లో స్థానిక ఎన్నికలు జరిగితే, ఎంపీటీసీ ఎన్నికల్లో కడప జిల్లాలో, మీ జిల్లాలో, ఈ పులివెందల కూడా అందులోనే వస్తుంది, అక్కడ ఎంపీటీసీలు 553 స్థానాల్లో 439 స్థానాలు, అంటే 79% ఏకగ్రీవాలని. ఎక్కడ అవుతాయండి? ఎక్కడ అవుతాయా? ఏ జిల్లాలో ఉందో షోమి ఎనీ అదర్ డిస్ట్రిక్ట్, మీ కడప జిల్లాలో కాకుండా ఇంకేదైనా జిల్లాలో అయినా. అంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే పోలింగ్